కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో. వాసవ వందిత వసుదేవ నందన వైకుంఠ వాసుడ మేలుకో. కృష్ణ మేలుకో. ఆండాళ్ తిరువడిగలే శరణం. అందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. మనందరికీ కూడా ఎంతో ఇష్టమైన ధనుర్మాసం ప్రారంభమైపోయిందండి ఈ రోజుతోటేను. చక్కగా అందరం కూడా తిరుప్పావై పాసురములు చదువుకుంటూ, చదవడం రాని వాళ్ళు వింటూ, అర్థాలు తెలుసుకుంటూ ఎంతో ఆనందంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం చేసుకుందామండి. అసలు ఏమండి, మాకు ధనుర్మాసం తిరుప్పావై అంటే అది తమిళ భాష, అది ఎలా చదువుతామండి, కష్టం కదా అని అనుకుంటే, అసలు తిరుప్పావై పాసురములు చదవడం ఒక ఎత్తైతే దాని యొక్క అర్థాలు వినడం, ఆ పాసురాలు వినడం కూడా చదివితే ఎంత ఫలితం వస్తుందో దానికి సమానంగానే వినడం వలన కూడా వస్తుందిట. కాబట్టి రాని వాళ్ళందరూ చక్కగా పాసురాలు వింటూ వాటి అర్థం తెలుసుకుంటూ వీలైనంత వరకు ధనుర్మాసాన్ని ఆచరిద్దాం, తిరుప్పావై వ్రతాన్ని ఆచరిద్దాం. అమ్మో తిరుప్పావై వ్రతం అంటే అమ్మో ఏం నియమాలు చేసేయాలో ఏంటో అని ఏమి టెన్షన్ పడక్కర్లేదు. దీనికి మన చిన్నజీయర్ స్వామి వారే చెప్పారు స్వయంగా. ఏమని? ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, కేవలం చేయవలసిందల్లా ఏమిటి అంటే తిరుప్పావై పాసురములు చదవడము, వినడము, వీలైనంత వరకు మీకు దగ్గరలో ఉన్న వైష్ణవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం, అంతే. కృష్ణుని మీద భక్తిని పరిపూర్ణంగా ఉంచుకోవడమే తిరుప్పావై వ్రతం. ఈ తిరుప్పావై వ్రతాన్నే స్నాన వ్రతం అని కూడా అంటారు. స్నానం అంటే గోదాదేవి పొద్దున్నే ఆ కావేరీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేద్దాం రండమ్మా అని చెప్పి ప్రతి ఒక్క గోపికను నిద్రలేపుతూ ఉంటుంది. అయితే ఏంటంటే స్నానం చెయ్యడం అంటే బాహ్య స్నానం కాదండి, మనలోని అంతఃస్నానం చెయ్యడం. ఎలాగా అంటే కృష్ణుని యొక్క, ఆ భగవంతుని యొక్క గుణగణాలు అనేటటువంటి నీటిలోని తడవడం, పూర్తిగా ఎల్లప్పుడూ స్వామి యొక్క కీర్తనలు, స్వామి యొక్క గుణములను వింటూ ఉండడమే మనం స్నానం చేయడం. అటువంటి తిరుప్పావై వ్రతము ఈ రోజు నుంచి మొదలవుతోంది. కాబట్టి మనం అందులోని ధ్యాన శ్లోకాలు ముందు చదువుకుని అప్పుడు ఈరోజు పాసురానికి వెళ్దాము. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజిని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு தென்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளைச் சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாற்றம் நான் గడవాన్ వన్నమే నల్గు. ఇవి తిరుప్పావై యొక్క ధ్యాన శ్లోకాలు. అమ్మవారి నీలాదేవిని ఒక్కసారి తలుచుకుని, అలాగే ఆండాళ్ తల్లి మనకి విష్ణు చిత్తులకు దొరికినటువంటి తల్లి, ఒక మానవ కాంత భగవంతుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఎంత చక్కగా అంటే ఏదో కష్టపడి తపస్సు చేసేయడమో పూజ చేసేయడమో కాదు, కేవలం భక్తి పాటలు పాడుతూ భగవంతుని మెప్పించుకుని భగవంతునికి భార్యగా వెళ్ళినటువంటి తల్లి ఆండాళ్ తల్లి. ఆవిడ మనందరికీ కూడా ఇచ్చినటువంటి అద్భుతమైన, ఎంతో సులువైన మార్గం భగవంతుని చేరడానికి ఇది ఆవిడ మనకి ఇచ్చారు. కాబట్టి ఆండాళ్ తల్లిని కూడా ఒక్కసారి చదువుకొని, అమ్మ ఆండాళ్ తల్లి, నువ్వు ఇచ్చినటువంటి ఈ తిరుప్పావై పాసురాల్ని మేము కూడా ప్రతి నిత్యం చదువుతూ భగవంతుని చేరుకోగలగాలి, భగవంతుని యొక్క ఆశ్రయం మాకు దొరకాలి అని చెప్పి దండం పెట్టుకుని మనం ఈ పాసురాన్ని మొదలు పెడదామండి. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர் மல்கும் ஆய்ப்பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏறார்ந்த கண்ணிய சோதை இளன் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్ పొగళ పడిందేలో రెంబావాయ్. ఈ పాసురము
మామూలుగా అయితే చాలా విశేషమైనటువంటి పాసురము కాబట్టి ఇది ఎవరైతే తిరుప్పావై పాసురములు ప్రతినిత్యము పారాయణలాగా పెట్టుకుంటున్నారో వాళ్ళు ఇది 2 సార్లు చదవాలండి. నేనైతే ఇక్కడ ఒకసారి చదువుతున్నాను, కానీ మనం పారాయణ చేసినప్పుడు మాత్రం 2 సార్లు చదవాలి. ఇంకా దీని యొక్క అర్థమును తెలుసుకుందాం. భగవంతుని పొందడానికి అత్యంత అనుకూలమైనటువంటి మాసము మార్గశిర మాసం. అది మనకి ఇప్పుడు వచ్చేసింది కదా. కాబట్టి చంద్రుడు ఎంతో చల్లనైన కాంతులను వెదజల్లుతూ మంచి వెన్నెలను ప్రసాదించేటటువంటి మాసం కూడా ఇదే. అందుకని మనము కృష్ణుని యొక్క విరహాన్ని తీర్చుకోవడానికని చెప్పి ఈ వ్రతమును ఆచరించడానికని వెళ్దామమ్మా. కాబట్టి ఈ వ్రతమును ఆచరించడానికని ఎవరైతే స్నానం ఆడదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా రండి. సుందరములైన ఆభరణములను ధరించి గోవిందుని యొక్క గుణముల యొక్క సంపదలనన్నీ కూడా ప్రతిక్షణమునకు పెరుగుతూ ఉండిన గోపకులమునందు ఉండేటటువంటి ఆ సంపదాది వైభవమున తులతూగేడి బాలికామణులారా, అందరూ కూడా ఇక్కడికి రండి. అందరం కూడా వెళ్ళి ఏం చేద్దాము, పదునైన వేలాయుధాన్ని ధరించి, అంటే బల్లాన్ని ధరించి, వేలాయుధం అంటే శూలం అని కాదు, అటువంటి పదునైన బల్లెమును ధరించి తన యొక్క కొడుకును రక్షించడానికని హింసను కూడా చెయ్యడానికి వెనకంజ వేయినటువంటి నందగోపుని యొక్క నమ్రపుత్రుడు. ఎందుకంటే నందుడు ఎప్పుడూ కూడా అసలు హింసను ఇష్టపడడండి. నందునికి హింస అంటే ఇష్టపడదు, కానీ తన కొడుకుకి రక్షణ చేయడానికని అటువంటి హింసకి కూడా ఆయన వెనకాడరు. అయితే నందుని దగ్గర ఎంతో చల్లని చూపులతో ఎంతో ముద్దుగా ఉంటాడుట శ్రీకృష్ణుడు. ఎందుకంటే తండ్రి దగ్గర కొంచెం భయం ఉంటుంది కదండి, అందుకనిసి అని చెప్పి చాలా చాలా చిన్నగా చాలా ముద్దుగా నాన్నగారికి కోపం తెప్పించకుండా ఉండేటటువంటి విధంగా ఉంటారుట శ్రీకృష్ణ పరమాత్మ. కానీ అదే కనుక తల్లి దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేస్తామండి, తల్లి దగ్గర ఉంటే ఇంకా రెచ్చిపోతాం కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏరారంద కన్ని యశోదై ఇళన్ సింగం అని చెప్తున్నారు. అంటే ఏంటి, యశోద దగ్గరికి వచ్చేసరికి ఇంకా అసలు విప్పారినటువంటి విశాలమైన నేత్రములతోటి తన సౌందర్యముతోటి ఒక సింహ కిశోరం వచ్చిందా అన్నట్లుగా, అంటే సింహం యొక్క బిడ్డ, సింహం యొక్క పిల్ల వచ్చిందా అన్నట్లుగా అంతలాగా ఉంటారట పరమాత్మ. నీలమేఘ ఛాయ కలిగి ఎర్రని తామరల వంటి నేత్రములు కలిగి ఉంటారుట స్వామి. ఇంకా ఏంటి, ఆయన ఎలా ఉంటారు అంటే తన ప్రియమైన వారికి చల్లదనం కలిగించే చంద్రుడిలాగా, శత్రు సమూహములకు తీక్షణములైనటువంటి సూర్యునిలాగా కనిపిస్తారుట. అటువంటి దివ్యమైన ముఖమండలము కలిగినటువంటి నారాయణుడే. అతని తప్ప మనం ఇంకెవరిని కూడా వాంఛింపకూడదు. అతను మన కోసం అని చెప్పేసి పరై అనేటటువంటి నామం గల వాద్యమును అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిద్దాము. ఆ పరై అనేటటువంటి దానిని మనకి అనుగ్రహిస్తే, పరై అనేటటువంటిది ఒక వాద్యం అనమాట. అది ఇలాగా కొమ్ముబూరలాగా ఉంటుంది. అటువంటి వాద్యాన్ని కనుక మనకు అనుగ్రహిస్తే, మనం గనక దానిని తీసుకుంటే దానిని చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు. కాబట్టి మనందరం కూడా ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిద్దాము రండమ్మా అని చెప్పి ఆండాళ్ తల్లి అందరినీ పిలుస్తోంది. మనం రేపటి పాసరం మళ్ళీ కలుద్దాము. ఆండాళ్ తిరువడిగలే శరణం.